ఏమండి, నేను సర్వమత మానవాళి సమస్త జీవకుటి క్షేమం కోరి, అలాగే సర్వ జగత్తు క్షేమము విశ్వశాంతి కోరి, అలాగే అందరూను జన్మనిచ్చిన తల్లిదండ్రులే నిజమైన దైవాలు అని తెలుసుకోగలిగి వారికి సేవలు చేసుకోవాలని ఇట్టి ఆశలతో ఈ విశ్వానికే అధిపతి అయిన ఆ విశ్వదాతను 101 కొండలపై ఆరాధనలు చేశాను. ఇది బూటకము కాదు, చెప్పినంత సులువుగా ఏమీ కాలేదు. దీనిని లోకానికి తెలియజేయలేకపోతున్నాను. కారణం, నేను ఈ వ్యవస్థలో భేదవాడిగా జీవిస్తున్నాను కనుక. నేను మా తండ్రి గారి మార్గాన కాస్తో గుర్తో విశ్వరహస్యాలు పొందగలిగాను. ఇక ఫోన్ల ద్వారానైనా లోకానికి తెలియజేద్దామని కాలక్రమేణా నా సాధన, నా ఆశయాలు, నా ప్రయత్నములు నా కోసమైతే కాదు, లోక కళ్యాణం కోసం నా వంతు ప్రయత్నంగా మాత్రమే. అయితే ముందుగా మామూలు వేషాలతో, మామూలు మాటలతో, మామూలు వేషాలతో యూట్యూబ్ అనబడే ఛానల్ను ప్రయత్నం చేయసాగాను. నిజానికి మన మానవ సమాజంలో ప్రత్యేకమైన వేషధారణలు దాల్చి ఏది బోధించినా సరే ప్రజలు అమాయకులు గనక వేషధారణలో ఏదో గొప్ప ఉందని ఆసక్తి పడతారు. కానీ సామాన్య వేషధారణలతో ఎంతటి గొప్ప విషయాలు చెప్పినా పట్టించుకోబోరు. నోటికో కోటుకో ఎక్కడో ఒకరు మాత్రమే గ్రహించగలరు. కానీ నేను బోధించేది నేను తెలుసుకున్నంత వరకు విశ్వసత్యాలను మాత్రమే. నేనేదో గొప్పవాడినని, ఏదో బోధిస్తున్నానని మాత్రమే తెలియదు. అలాగే నా వీడియోలు తెల్లారే ప్రజలు చూడాలని మాత్రం కూడా లేదు. కంచు మోగినట్లు కనకంబ మోగనట్లు నిదానమే ప్రధానమని, ఇవి తరాలుగా మానవులకు పనికొస్తాయనుకుంటున్నాను. అలాగే దీని ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం కూడా నాలో మర్చిపోలేదు. మన పెద్దలు తెలిసిన వాడికి చెప్పకముందే తెలుస్తుందని, తెలియని వాడికి చెప్పినా తెలియదని వివరించారు కదా. అలాగే తెలియని వాడికి అర్థమయ్యేదాకా కూడా ఆగాలి. మరి మాలాంటి వాళ్ళు చెప్పేది చేసేది మా కోసం ఏమాత్రము కాదు. నాలో శారీరక గంభీరత్వము లేదు, వేషధారణ గంభీరత్వము లేదు కనుక అంత తొందరగా అందరికీ అర్థం కాబోదు. కానీ సర్వమత మానవాళి సమస్త జీవకోటి క్షేమం కొరకు, అలాగే తల్లిదండ్రులే నిజమైన దైవాలుగా తెలుసుకొని తల్లిదండ్రులకు సేవలు చేసుకోవాలని ఇట్టి ఆశయాల కొరకు నేను ఈ విశ్వానికి అధిపతి అయిన విశ్వదాతను 101 కొండలపై ఆరాధనలు చేశాను. ఈ విషయాన్ని లోతుగా గ్రహించే వారికి మాత్రమే అర్థం అవును కదా. ఈ ప్రయత్నము బోటకం ఏమాత్రమో కాదు, అంత సులువుగా జరిగింది ఏమీ కాదు. కనుక పెద్దలు, వృద్ధులు, జ్ఞానం ఎరిగిన వారు క్రమంగా లోకానికి వివరించగలరని, వివరిస్తారు అని, ఇంకను అదే విధంగా ఈ ఛానల్ ద్వారా ఈ లోకానికి సర్వమత మానవులకి కూడాను నాకు తెలిసిన వరకు బోధించే ప్రయత్నం చేస్తుంటాను. అయితే ముందు కూడాను నేను ఏదో విచిత్ర వేషధారణ అనేది గొప్పగా ధరించలేను. భౌతిక గంభీరం అనేది వేషధారణలో చూపించను, అలాగే శరీరంలో కూడాను చూపించలేను. నాకు తెలిసినంత వరకు నిజమైన విశ్వరాశాలనే నా ఆత్మసాక్షిగా, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జన్మ సాక్షిగా సృష్టి ధర్మాలనే బోధించే ప్రయత్నం చేస్తాను. రత్నాల విలువ, రాళ్ల విలువ లావుతో సంబంధం ఉండదు కదా. క్షణిక అల్ప స్వల్ప ఆనందంతో కూడిన ముందు చూపే తెలియని మూర్ఖ స్వార్థంతో ఏదో రావాలని, అందుకోసం తోటి మానవుని మంచుకోవాలని ఇటువంటి అజ్ఞాన అంధకార క్రూరతత్వాలనేవి నా దరిదాపుకు రానివ్వబోను. ఎందుకంటే కడకు ఏ మానవుడైనా సరే తన శరీరంలో ఒక వెంట్రుక కూడాను తనది కాదు కనుక. చీమైనా, సింహమైనా, ఎలకైనా, ఏనుగైనా సరే ఇక్కడ పొందిన రూపాన్ని ఇక్కడే వదిలి వెళ్తాం కనుక, ఆ విధంగా ఈ రూపమే మనది కాదు అని తెలిసినప్పుడు, ఇది కఠినమైన విశ్వసత్యమని తెలుసుకోగలిగినప్పుడు, ఇక ఈ భూమిలో అయినా ఎండి బంగారాలు, వస్తువాహనాలు, ఇటుకలతో కట్టిన మేడలు, ఇవన్నీ కూడాను తోటి వారి యొక్క శ్రమ దోపిడిని క్రూరంగా లాక్కునే ప్రయత్నంగా ఇటువంటివి మూర్ఖత్వంతో కూడిన అజ్ఞానాంధకార క్రూర ప్రయత్నమే తప్ప ఇది జ్ఞాన మార్గానికి కోటి వంతు కూడా సంబంధం ఉండదు కనుక. పాపం అమాయక మన ప్రజలు అల్ప అజ్ఞానంతో వేషాలతో కూడిన క్రూర మోసాలకు మాత్రమే బానిసలవుతుంటారు. నిజానికి నిజమైన విశ్వరాశాలు తీయాలంటే అంత సులువైన పని ఏమీ కాదు. ఇటువంటి ప్రయత్నం అనేది కోరికొక్కరు మాత్రమే చేయగలరు. పూటకాలు తీయంగా ఉంటాయి కనుక, నిజాలేమో నిప్పులాగా నిట్టూరంగా ఉంటాయి కనుక,
కనుక మిడిమిడి జ్ఞానులే ఇటువంటి విషయాలకు ఆసక్తి చూపుటకు వెనక ముందాడతారు. కనుకనే మానవుడి యొక్క అజ్ఞానమే మహాజ్ఞానంగా ఈ లోకాన్ని విలయతాండం చేస్తుంది. అటువంటి విధానాలే మతాల పేరిట మారణ హోమాలు సృష్టిస్తున్నాయి. ఇందున మన మానవ జాతికి సంబంధించిన కొంతలో కొంత జ్ఞాన మార్గాలు ఉండొచ్చని మేము నమ్ముతున్నాము. అయితే దీనిని ఆచరించమని మిమ్మల్ని ఏమాత్రము బలవంత పెట్టలేసమా? సరే, ఇక ఉంటాను. లోక సమస్తాన్ సుఖినో భవంతు.